హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే సబ్స్క్రైబర్స్ అడిగిన వీడియో అనమాట. సో సబ్స్క్రైబర్ అడిగారు ఇలాంటి వీడియో నాకు ఒకటి కావాలని, ఇన్స్టాల్ అయితే నాకైతే సెండ్ చేశారు. సో అదే విధంగా నేనైతే ఈ వీడియోని తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇదే విధంగా మీ ఇమేజ్ని పెట్టుకొని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఏ వీడియో నచ్చినా కానీ, ఏ వీడియో మీకు చేయాలి అనుకున్నప్పుడు మీరు ఇన్స్టాలో సెండ్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే మనమైతే డెమో అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. సో మీకు ఆల్రెడీ తెలిసిందే, ఈ వీడియోని చూడాలనుకుంటే టెలిగ్రామ్లో లేదా ఇన్స్టాలో అయితే పోస్ట్ అయితే చేస్తాను. సో ఖచ్చితంగా అక్కడ నుంచి ఫుల్ వీడియోని చూడండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది హెచ్డి క్వాలిటీలో. సో గైస్, అదే క్వాలిటీలో మీరు మీ ఫొటోస్ని పెట్టుకుని లేదా మీకు నచ్చిన వాళ్ళ ఇమేజెస్ పెట్టుకొని ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొన్ని చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే ఉంటాయి, అది మర్చిపోవద్దు. సో ఖచ్చితంగా మీకు నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు తప్పకుండా ఈ వీడియోని చూసి మీరు మీ సొంతగా చేసుకోవచ్చు అనమాట. సో గైస్, మనం కాలుష్యం చేయకుండా అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకైతే బీట్ మార్క్, అదేవిధంగా లిరిక్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ విధంగా అయితే మనకైతే టెక్స్ట్ యామినేషన్ అయితే ఆల్రెడీ నేను చేశాను అనమాట. మీకు టైం పడుతుంది కాబట్టి, మనకి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ నేను చేసి పెట్టాను. సో మీకు చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే ఉంటుంది. మీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏం పని లేదనమాట. చాలా ఈజీ ఎడిటింగ్ అనమాట. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను చెప్పిన కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోండి చాలు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, డైరెక్ట్గా బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం టైం వేస్ట్ అయితే చేయకూడదు. సో ఎందుకంటే లెంత్ అవుతుంది. ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో ఒక రెక్టాంగిల్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఒక పార్టికల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట ఆ రెక్టాంగిల్కి. ఆ రెక్టాంగిల్కి ఇచ్చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఈ రెండింటిని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మనం ఎడిట్ చేసి ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో నేను ఫాస్ట్గా అయితే చెప్తాను. ఇక్కడ రెక్టాంగిల్ అని ఉంది కదా, టెక్స్ట్ కింద మనకైతే రెక్టాంగిల్ అని ఉంటుంది. దాన్ని అన్నిటి కింద మీరు ఈ విధంగా సెట్ చేసుకోండి ఫస్ట్. సో నేనైతే ఫాస్ట్గా చేస్తాను, ఎందుకంటే మనకైతే కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాలి, టైం పడుతుంది. సో అందుకోసం నేనైతే ఫాస్ట్గా అన్నిటికీ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయో, అంటే టెక్స్ట్ కింద ఉంటాయి అన్నమాట, లిరికల్ కింద. సో ఇప్పుడు చేశాం కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ టెక్స్ట్ అనేది మనకి సైడ్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు సైడ్ నుంచి వస్తున్నప్పుడు ఆ పార్టికల్ అనేది మనకి సైడ్కి అయితే వస్తే బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి పై నుంచి కింద నుంచి వస్తుంది కాబట్టి పై నుంచి కిందికి మనమైతే యామినేషన్ అయితే చేయాలి. దానికోసం రెక్టాంగిల్ ఇచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఈ ఎఫెక్ట్స్లో మనం సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. సో సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మనకి వైలో అయితే పెట్టుకోండి. వైలో పెట్టుకొని స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి. అలాగే లాస్ట్న మనకైతే ఒక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. సో లాస్ట్ ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి ఇదేం చేస్తారంటే, వైలో మనమైతే ఇక్కడ 50 అయితే పెట్టుకోండి. సో 50 కానీ 50 ఎంతైనా పెట్టుకోవచ్చు మీకు నచ్చింది. సో ఇదంటే ఈ సింపుల్ అనమాట. అదేవిధంగా ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది, సేమ్ అదనమాట. ఇందులో మనం వైలో పెట్టుకొని, సో స్టార్టింగ్ అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. సో స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా లాస్ట్లో కీ ఫ్రేమ్ అయితే ఇవ్వచ్చు. సో ఇది వచ్చేసి 100లో పెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్లో ఎంత ఉందో, సో ఆ టెక్స్ట్కి కూడా, అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఎక్స్లో ఎంత ఉందో అదే అమౌంట్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో 100 ఉంటే 100 ఇవ్వండి. సేమ్ ఇదే కీ ఫ్రేమ్ ఇచ్చి, ఇప్పుడు చూడండి ఎఫెక్ట్ అనేది పైనుంచి కింద నుంచి చాలా బాగుంది. ఈ విధంగా చేసేసుకోండి. సో మనకైతే ఓవరాల్గా మనకైతే టెక్స్ట్ యామినేషన్ అయితే అయిపోయిందనమాట. సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే, అన్నిటినీ మనమైతే తనిగా ఇక్కడ మనమైతే ప్రతి ఒక్క దాన్ని ఏం చేస్తారంటే ఒక గ్రూప్ అయితే చేసుకున్నాం. ఫస్ట్ మనకి ఎడిటింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా చేసేసుకున్న తర్వాత సింపుల్గా ఈ ఫస్ట్ ఉంది కదా, ఇది అయితే గ్రూప్ అయితే సెట్ చేసుకోండి. మనకైతే ఒక గ్రూప్ అయితే అయిపోతుంది. సో చూడండి, ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకైతే ఇక్కడ నుంచి ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. సో ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. మనకు నచ్చిన ఇమేజెస్ ఏదైనా సరే, నేను అది కొన్ని ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఈ 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. ఏ ఇమేజ్ యాడ్ చేసుకున్నా కానీ ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి
ఫిల్ కంపోజిషన్ ఇయర్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట ప్రతి ఒక్క ఇమేజ్కి. అదేవిధంగా మనకి నెక్స్ట్ లిరిక్ అనేది ఇక్కడ బీట్ ఉంది కదా, బీట్ మార్క్ తగ్గట్టు మనకి ఇక్కడ దాకా వస్తుంది కాబట్టి సో ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. సో ఈ విధంగా మధ్య మధ్యలో ఎక్కడ మనకి లిరిక్స్ లేవో ఆ మధ్య మధ్యలో ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. సో నేను అన్ని ఇమేజెస్ అయితే ప్రతి ఒక్కటి యాడ్ చేసి మీకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మనకి టైం అయితే వేస్ట్ చేయకుండా మీకు అన్నీ తెలుసు కాబట్టి యాడ్ చేసుకోవడం ఎలా అనేది. సో ఇక్కడ మనకి లిరిక్స్ ఉంది, ఇక్కడ నుంచి మళ్ళీ గ్యాప్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ లిరిక్ ఉంది, ఇక్కడ నుంచి గ్యాప్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ గ్యాప్ ఎంత వరకు ఉందో ఆ గ్యాప్లో మొత్తం ఇమేజెస్ అయితే నింపేసేయండి. సో నేనైతే ఫుల్గా యాడ్ చేసి మీకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. ఇమేజెస్ అన్ని యాడ్ అయితే చేశాను. ఎక్కడెక్కడ మనకి ఖాళీ స్థలం ఉందో ప్రతి ఒక్క దాంట్లో నేనైతే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను. ఈ విధంగా మీ ఇమేజ్ కానీ మీకు నచ్చిన వాళ్ళ ఇమేజ్ కానీ యాడ్ చేసుకొని ఎడిటింగ్ అండి ఎక్సలెంట్గా చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఇక్కడ మనమైతే స్టార్టింగ్ అయితే వచ్చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, సో ఈ ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది, లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు చూసినట్లయితే ఇమేజ్ ఉంది కదా, సో ఈ ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మనకైతే పేస్ట్ స్టైల్ పక్కన ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఈ రంగు ఫస్ట్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఆఫ్ చేయండి. అదేవిధంగా డ్యూరేషన్ ఆఫ్ చేయండి. సింపుల్ అనమాట. ఇక్కడ పేస్ట్ అయితే చేయండి సింపుల్గా. సో పేస్ట్ అయితే చేసినప్పుడు మనకైతే ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇదే విధంగా ఎన్ని ఇమేజెస్కి యాడ్ చేస్తున్నానంటే చూడండి మీరు ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోండి డైరెక్ట్గా. ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో ఆఫ్ చేసాం కాబట్టి డైరెక్ట్గా పేస్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చిన్న చిన్న ఇమేజెస్ ఉన్నాయి కదా, వాటిని వదిలేసేయండి. సో ఈ కొంచెం పెద్దగా ఉంటాయి ఆ ఇమేజ్ వాటికి ఈ ఎఫెక్ట్ అయితే వాడండి. సో మధ్యలో ఉన్న ఇమేజెస్ కూడా మనమైతే ఈ ఎఫెక్ట్ అయితే వాడదాం. సో ప్రతి ఒక్కదానికి సింపుల్ అనమాట, పెద్ద కష్టమేం కాదు, చాలా వాటికి చాలా సింపుల్ అనమాట. సో చూడండి ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు చిన్న ఇమేజెస్ అయితే వచ్చినాయి, వీటికి వాడొద్దు. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. అదేవిధంగా ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చిన్న ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్స్ని అయితే సింపుల్గా కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి చిన్న చిన్న ఇమేజెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూడండి. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి ఈ విధంగా. సో సింపుల్ అనమాట. ఎఫెక్ట్స్ అనేది చాలా పేస్ట్ అయితే చేసుకుంటే చాలు, చాలా ఎఫెక్ట్ అనేది బాగుంటుంది అనమాట. చూడటానికి ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అనమాట, చాలా ఈజీ అనమాట. మన ఇమేజ్ కానీ మన ఎవరి ఇమేజ్ అయినా కానీ మనం ఎడిట్ చేసేటప్పుడు చాలా ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది వాడినప్పుడు. సో మీరు అదేవిధంగా మీ ఇమేజెస్కి అయితే వాడుకోండి. సరేనా, ఓకేనా. ఇప్పుడు మనకైతే ఓవరాల్ అయితే ఇప్పుడైతే ఎఫెక్ట్ అయితే ప్రతి ఒక్కదానికి ఎఫెక్ట్ అయితే వచ్చేసింది అనమాట ఓవరాల్గా. సో మీకు కలర్ గ్రేడింగ్ కావాలనుకుంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ 3 లేయర్స్ అనేది ఉంది, 3 లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ 3 లేయర్స్ అని ఉంది కదా, కాపీ చేసేసుకొని ఇప్పుడు మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి స్టార్టింగ్లో ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది, లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ 3 లేయర్స్ అని ఉంది కదా, పేస్ట్ అయితే చేయండి. మనకి కలర్ గ్రేడింగ్ అనేది కొంచెం హెచ్డి క్వాలిటీ కూడా వస్తుందన్నమాట. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు హెచ్డి క్వాలిటీలో ఒక ఎఫెక్ట్ ఇవ్వని. సో ఈ ఎఫెక్ట్ వాడుకోండి, హెచ్డి క్వాలిటీకి అయితే మీకు ఇమేజ్ అయితే కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ నుంచి మనమైతే డైరెక్ట్గా ఈ ఎఫెక్ట్ లేకుండా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎఫెక్ట్ పెట్టుకొని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఆ 3 లేయర్స్ని క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే వీడియో ఎండ్ వరకు అయితే వస్తుంది అనమాట. సో ఎఫెక్ట్ అనేది ఈ విధంగా చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇదే విధంగా మీ ఫొటోస్ని కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట, చాలా ఈజీ అనమాట. సో ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ ఉంటుంది, షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినట్టు మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియో పోస్ట్ చేసే ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి. సో ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.